హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇవాళ మన వీడియోలో రసగుల్లా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రసగుల్లా అనేది ఎన్నో రకాలుగా తయారు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం గేదె పాలని 1 లీటర్ వరకు తీసుకున్నాను. నేను ఒక బౌల్లో పోసుకొని బాగా మరిగించుకోవాలి. పాలని మరిగించుకున్న తర్వాత 1/2 కప్ వెనిగర్ని, వైట్ వెనిగర్ని తీసుకున్నాను. వైట్ వెనిగర్ ఒకవేళ లేకపోతే నిమ్మకాయ రసంని ఒక 3 చెంచాల వరకు 1/2 కప్ వాటర్లో పిండేసి వాడుకోవచ్చు. ఇప్పుడు బాగా మరిగినటువంటి పాలలో వెనిగర్ని వేస్తూ ఇలా ఒక స్పూన్తో తిప్పుతూ ఉండాలి. ఇలా పాలకి పాలు, నీళ్ళకి నీళ్ళుగా మారాలి. ఇప్పుడు ఒక బౌల్ని పెట్టుకొని దాని మీద ఒక స్టెయినర్ని, వడకట్టే ఒక గంటని పెట్టుకొని పైన ఒక క్లాత్ని వేసుకోవాలి. మనం విరిగినటువంటి పాలని ఇందులో పోసేసి క్లాత్ని అంతా కూడా ఒక దగ్గరికి తీసుకొని ఇలా గట్టిగా పిండాలి. వాటర్ అన్నీ కూడా రిమూవ్ చేయొద్దు. కొద్ది గొప్ప వాటర్ అనేది ఉంచినట్లయితే రసగుల్లా అనేది మెత్తగా చాలా టేస్టీగా వస్తాయి, లేకపోతే గట్టిగా వస్తాయి వాటర్ అన్నీ తీసేయడం మూలంగా. ఇప్పుడు ఈ పాల ముద్దని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ పాల ముద్దని ఒక వెడల్పాటి ప్లేట్లోకి తీసుకొని ఇలా రఫ్ చేస్తూ ఉండాలి. ఇలా రఫ్ చేయడం మూలంగా రసగుల్లాలు అనేవి చాలా సాఫ్ట్గా ఉండి షుగర్ సిరప్లో వేసినప్పుడు రసగుల్లాలు అనేవి బాగా పీల్చుకుపోయి టేస్టీగా తయారవుతాయి. ఇలా మొత్తం పాల ముద్దని చిన్న చిన్న బాల్స్లో తయారు చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక బౌల్ని పెట్టుకొని 1 కప్ షుగర్ని వేసుకోవాలి. 1.5 గ్లాసెస్ వాటర్ని పోసుకొని బాగా మరిగించుకోవాలి. షుగర్ అంతా కూడా కరిగిపోయి ఈ షుగర్ వాటర్ అనేవి కొంచెం వేడెక్కాక ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకొని బాగా మరిగించుకోవాలి. షుగర్ సిరప్గా మారిన తర్వాత మనం ఈ రసగుల్లాలని వేసుకోవాలి. నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పైన మూత ఉంచి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 2 or 3 మినిట్స్ వరకు మధ్య మధ్యలో కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకైనా మంచిది. ఇలా చిన్న సైజులో ఉన్నటువంటి రసగుల్లాలు అనేవి కొంచెం ఉబ్బిపోయి పెద్ద సైజుగా మారాయి కదా. ఇలా మారితేనే రసగుల్లా అనేవి చాలా పర్ఫెక్ట్గా వచ్చి టేస్టీగా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రసగుల్లాల్ని 1 గంట వరకు ఫ్రిడ్జ్లో ఉంచి తీసి సర్వ్ చేసుకుని తిన్నట్లయితే చాలా టేస్టీగా, కూల్గా ఉంటాయి. ఇంకా ఇటువంటి రసగుల్లా రెసిపీస్తో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.